అమ్మవారు కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎలా తిరుగుతుందో, శృంగేరిలో శారద ఇప్పటికీ ఎలా పలుకుతుందో, అలాగే జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారు ఇప్పటికీ ఎప్పటికీ ఆమె తిరుగుతూ ఉంటుంది. అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క తేజస్సు ముందు కలియుగంలో జనులు నిలబడలేకపోయారు. ఆ శక్తి క్షీణించిపోయినటువంటి రోజులలో శంకర భగవత్పాదుల వారి అవతారం వచ్చింది. వారు లెక్క కట్టారు, ఇవాళ కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క తేజస్సు పరిమితంగా ఉంది, అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు అధికంగా ఉంది. వీరు ఆమె ముందు నిలబడలేకపోతున్నారు. కాబట్టి ఎలా ఈవిడ యొక్క తేజస్సు కొంత తగ్గించాలి. కాంచీపురం అయితే అమ్మవారి ముందు పృథివీ చక్రం వేసి అమ్మవారి ముందు నిలబడగలిగినటువంటి అనుగ్రహాన్ని మనకిచ్చారు. జంబుకేశ్వరంలో శంకర భగవత్పాదులు ఒక అపూర్వమైనటువంటి ప్రయోగం చేశారు. వజ్రములతో, రత్నములతో, మరకత మాణిక్యములతో ఆవిడికి శ్రీచక్ర తాటంకములు వేశారు. ఆ శ్రీచక్ర తాటంకములు అమ్మవారి చెవులకు కుండలములుగా అలంకారం చేశారు. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన అమ్మవారి మూర్తులన్నీ ఒకెత్తు, ఒక్క జంబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క మూర్తి ఒకెత్తు. ఆ శ్రీచక్ర తాటంకాలు వేసిన తరువాత అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్లి నిలబడి దర్శనం చేసి ఆరాధన చెయ్యగలిగినటువంటి స్థితిని పొందారు. అటువంటి శ్రీచక్ర తాటంకాలు మసకబారుతూ ఉంటాయి. కర్పూర నీరాజనం ఇస్తూ ఉంటారు, అమ్మవారికి పువ్వులవి అలంకారం చేస్తూ ఉంటారు, బట్ట కడుతూ ఉంటారు. ఆ శ్రీచక్ర తాటంకములు మసకబారతాయి. మసకబారితే అవి తీసి మళ్లీ సాన పెట్టాలి. అందులో పెద్దలు ఏం చెప్తారంటే 326 వజ్రములు ఉన్నాయి అని చెప్తారు. రెండు శ్రీచక్ర తాటంకములలో కలిపి 326 వజ్రములు, వైఢూర్యములు, రత్నములు, మాణిక్యములు, మరకతమణులు ఇవన్నీ కూడా 326 ఉన్నాయి అని. అవి తీయాలి అంటే చెవుల నుంచి భారతదేశంలో ఒక్క కంచికామకోటి పీఠాధిపతులదే అధికారం. ఆ తాటంకములను ముట్టుకోవాలంటే కంచికామకోటి పీఠాధిపతులు పెడతారు. వెళ్లి దానికి ఒక శుభముహూర్తాన్ని చూసి చందనపు ముద్ద తీసి చేత్తో పట్టుకుంటారు. పట్టుకుని మంగళవాద్యాలతో సుముహూర్తంలో లోపలికి వెళ్లి అమ్మవారి శ్రీచక్ర తాటంకములలో ఉన్న శక్తినంతటినీ కూడా చందనపు ముద్దలోకి ఆవాహన చేసేస్తారు. అది చందనపు ముద్దలోకి వస్తుంది. వచ్చిన తరువాత జాగ్రత్తగా తెరవేసి అమ్మవారి చెవులకున్నటువంటి ఆ వజ్ర తాటంకములు, శ్రీచక్ర తాటంకములను తొలగిస్తారు. తొలగించి తాత్కాలికంగా మంత్రపూరితములైనటువంటి తాటంకములను ఆవిడ చెవులకు అలంకారం చేసి తెరతీస్తారు. ఈ చందనపు ముద్దకి ముందు పూర్ణ జల కలశం వెడుతుంది. ఆ జల కలశతో వచ్చి అమ్మవారి ఆలయం యొక్క ముఖమంటపంలోనే ఆ కలశని స్థాపన చేస్తారు. ఆ కలశ పెట్టినప్పుడు కూడా వెండి మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని అంతటినీ కూడా చెరుకు కర్రలతో అలంకారం చేస్తారు. ఆ పూర్ణ కలశలోకి మళ్ళీ ఈ చందనపు ముద్దలో ఉన్నటువంటి అమ్మవారి శ్రీచక్ర తాటంకముల యొక్క శక్తిని అంతటినీ ప్రవేశపెడతారు. ఆ కలశ అలా ఉండిపోతుంది కొన్నాళ్ళు. మళ్ళీ ఎప్పటికి సాన పెట్టడం పూర్తవుతుందో అంతకాలము ఆ కలశ అక్కడ ఉంటుంది. అది ప్రత్యేకమైనటువంటి సమయం. అప్పుడు ఎందరో వెళ్లి దర్శనం చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా అమ్మవారి చెవుల నుంచి తీసినటువంటి ఆ వజ్రములతో కూడుకున్నటువంటి శ్రీచక్ర తాటంకములను మళ్లీ సానపెట్టి ఇవ్వాలి అంటే భారతదేశం మొత్తం మీద పరంపరాగతంగా అలా సానపెట్టే కుటుంబం ఒక్కటే ఒక్కటి ఉంది. కోయంబత్తూరులో ఉంది ఒక స్వర్ణకారుల కుటుంబం. కోయంబత్తూరు పెడతాయి ఆ తాటంకాలు. వారు వాళ్ళ ఇంట్లో పరమ శ్రద్ధాభక్తులతో ఆ తాటంకములను, ఆ శ్రీచక్ర తాటంకములలో ఉన్నటువంటి మణులను, రత్నములను అన్నింటినీ మళ్లీ సానపెట్టి ధగధగాయమానంగా చేసి మళ్లీ పట్టుకొచ్చి అమ్మవారి దేవాలయంలో సమర్పణం చేస్తారు. ఆ సమర్పణం చేసిన తరువాత మళ్లీ కంచికామకోటి పీఠాధిపతులు పూర్ణాహుతి చేసి హోమానికి ఆ అమ్మవారి తాటంకములు చేతిలో పట్టుకుని శుభముహూర్తంలో మంగళవాద్యాలతో అంతరాలయ ప్రవేశం చేసి మంత్రపూరితంగా అమ్మవారి చెవులకు తాత్కాలికంగా పెట్టబడినటువంటి తాటంకములను తొలగించి మళ్లీ ఈ తాటంకములను అంటే శంకర భగవత్పాదులు వేసినటువంటి వజ్ర శ్రీచక్ర తాటంకములను అమ్మవారి చెవులకు వేస్తారు. అవి మీరు నిజంగా చూసి తీరా. అదొక పరమాద్భుతం అంతే. అది నేను భారతదేశంలో పుట్టినందుకు జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారిని, ఆమె చెవులకు ఉన్నటువంటి ఆ వజ్రతాటంకాల్ని చూసి శంకర భగవత్పాదులకు ఒక్క నమస్కారం చేసి రాలేకపోతే ఈ దేశంలో మనుష్య జన్మ పొంది సనాతన ధర్మంలో పుట్టినందుకు మనం ఎక్కడో ఏదో చిన్న లోటు పొందామేమో అన్నది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. తప్పకుండా ఒక్కసారి అటువంటి దర్శనాన్ని చేస్తే అసలు అందులో ఉండేటటువంటి అద్భుతం ఏమిటో, ఎందుకు నేను దాని గురించి అలా మాట్లాడానో మీకు అందరికీ అర్థం అవుతుంది.
అంత గొప్పగా అమ్మవారి చెవులకు మళ్ళీ ఆ తాటంకమలను అమరుస్తారు.